ఆంటీ ఏ రూబీ అది కాదు హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే బ్లాగ్ ఏంటంటే మనకి మష్రూమ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటాయి. ఆర్డినరీ మష్రూమ్స్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. సో ఆర్డినరీ మష్రూమ్స్ కాకుండా మనకి న్యాచురల్గా పుట్టగొడుగులు ఉంటాయి కదా, ఐ మీన్ మనకి వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఒక 1 వీక్ కంటిన్యూస్గా పడినప్పుడు మాత్రమే ఆ పుట్టగొడుగులు అనేవి మనకి పుట్ట మీద వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది న్యాచురల్గా పుట్టగొడుగులు వచ్చినాయంట. సో ఆంటీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో మనం వెళ్ళేసి ఆ పుట్టగొడుగులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అవన్నీ తీసుకొని వద్దాం పదండి. పుట్టగొడుగుల కోసం అయితే నేను వెళ్తా ఉన్నాను అనమాట మన ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇల్లు దగ్గరే అనమాట. సో అందుకని వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మార్నింగ్ ఆంటీ నిద్ర కాల్ చేసినప్పటికీ నేను అప్పుడే నిద్ర లేచున్నాను అనమాట. కనీసం నేను బాత్ కూడా ఏం చేయలేదు, అలానే వెళ్ళిపోతున్నాను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని. సో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్దాం. ఆంటీ అయ్యో భయపడిస్తాను ఆంటీ. కాదు కాళ్ళంతా అదంతా లాగేసింది ఇట్లా. భయం వేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ అయింది కొంచెం. రూబీ చూడు, రూబీ మంచి క్యూట్ ఉన్నావు నువ్వు. సో గాయ్స్ చూడండి, ఇవి న్యాచురల్ పుట్టగొడుగులు చూడండి ఎలా ఉన్నాయో. చాలా తక్కువైనాయి దొరకడం అసలు. ఇక్కడ గడ్డి మందులన్నీ కొట్టేసి ఇప్పుడు అంటే గడ్డి మందు అవి కొడితే రావు కదా. ఎక్కువ మాడి తోటలు ఉన్నాయని మనకు పని చేసే వాళ్ళు వచ్చినారు. హాయ్ మా యూట్యూబ్ వాళ్ళందరికి హాయ్ చెప్పు. హాయ్ ఇంటికైతే వచ్చేసాము. గాయ్స్ ఇప్పుడు వెళ్ళేసి నీట్గా బాత్ చేసేసి వచ్చిన తర్వాత అగైన్ విల్ మీట్ ద బ్లాగ్ విల్ కంటిన్యూ. ఓకేనా, బాయ్ guys, I'm ready. సో ఇదే అనమాట నా అవుట్ఫిట్. నేనైతే రెడీ అయిపోయినాను. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ స్టార్ట్. గాయ్స్ ఇప్పుడు మనం ఈ పుట్టగొడుగుల్ని నీట్గా కడిగేసి, ఈ మట్టి చూడండి ఎంత ఉందో అసలు, మొత్తం మట్టి అంతా డస్ట్ ఎక్కువ ఉంది కదా. సో ఈ మట్టి ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత వెళ్ళి కుక్ చేద్దాం. అన్నీ వేసేయాలి. అన్నీ వేసేసాను ఒకేసారి. అన్నీ వేసి బాగా రుద్ది కడగాలి. ఒకటొకటి ఎప్పుడు కడగాలని, మనం ఎప్పుడు సాయంత్రం అయిపోతుంది వండుకొని తినేటప్పుడు. సో ఫస్ట్ టైం పుట్టగొడుగులు కూర చేస్తున్నాను నేను, నాకు తెలీదు. సో మమ్మీ దగ్గర నేర్చుకుంటున్నాను ఈరోజు. అందుకే ఒక్కొక్కటి కడుగుతా అంటే ఎప్పుడు తిందాం, సాయంత్రమా రేపా అని నేను అంటున్నా. చూడు ఎంత మట్టి ఉందో. అది ఒకసారి కాదు, కనీసం 3 సార్లు 4 సార్లు కడగాలి. 3 కాదు 4 సార్లు కడగాల. 4 సార్లు 5 సార్లు కడగాల. చూడు ఎంత మట్టి వచ్చిందో. చూడు మట్టి వస్తూనే ఉంది ఇంట్లో. కడగాలి బాగా. కడుగుతుంటే వస్తున్నది మట్టి. పడేసాను వాటర్. గైస్ చూడండి ఇప్పుడు నీట్గా ఇవన్నీ క్లీన్ చేసేసానండి. ఎంత బాగున్నాయి చూడండి నీట్గా ఇప్పుడు. సో ఇట్లా ఇవన్నీ మొత్తం క్లీన్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. మమ్మీ న్యాచురల్ పుట్టగొడుగులు చూడు ఎంత బాగున్నాయి అసలు. దీని టేస్ట్ సూపర్ గా ఉంటుంది. దీని టేస్ట్ ఇట్లా దొరికి ఎన్ని రోజులు అవుతుందో కదా మనకి. చాలా రోజులు. అప్పుడు మన ఇంటి పక్కనే వస్తా ఉండింది. గాయస్ ఇటు పక్కన మా ఇంటి పక్కన అన్ని చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడే మన ఇంటి పక్కనే వస్తా ఉన్నాయి కదా. వారికి ఒక మూట పుట్టగొడుగులు వచ్చినాయి. మూట అప్పుడు నేను ఎంత ఉన్నాను? చిన్నగా ఉన్నావు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు మూట పుట్టగొడుగులు ఇంటి సైడ్, అంటే ఇంటి పక్కన మొత్తం అన్ని చెట్లే ఉండేవి అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ మాత్రమే తోటలు అవన్నీ వేసేసి మందు అవన్నీ వచ్చింది. నీకు మన గోడకే సుమారుగా వచ్చింది ఒక మూట అనుకో. వాళ్ళ పక్కన వాళ్ళు, నేనైతే ఎంత కోసుకున్నాను, ఎంత తింటావు. తినే వాళ్ళకు మనకి ఎంత తిన్నాం. మీరు తిన్నారు, మీకు అప్పుడు సరిగా తెలియదు కదా. అదే అదే తిన్నారు. ఏంది మా ఇది అంట. తిన్నాను మంచిది ఇది పుట్టగొడుగులు అంటే. చూడు న్యాచురల్ గా పుట్టగొడుగులు ఎంత బాగున్నాయో. మామూలుగా అయితే మనకి దొరికేవి సూపర్ మార్కెట్ లో అటు దొరికేవి అయితే ఇట్లా అయితే ఉండవు మనకి. ఇంత కాడ కూడా ఉండదు చూడండి దానికి. ఇది చూడండి ఎంత కాడ ఇంత పొడుగ్గా ఉండదు. ఇది ఇంకా ఇంత పొడుగుంటది కాడ.
లైక్ దీన్ని కట్ చేసేస్తారు, ఇక్కడికి ఇంతనే కట్ చేసేస్తారు చూడండి. అవి తుంచేటప్పుడు కొన్ని తునిగిపోతుంటాయి, అట్లా ఉంటాయి. ఈసారి న్యాచురల్ గా వచ్చినప్పుడు నేను మీకు అవి వచ్చేది కూడా మీకు చూపిస్తాను. నేను ఇటు సైడ్ రాలేదు, ఇది వచ్చి ఉంటే నేను వీడియో తీసుంటాను. నేను ఇది వచ్చేసి వేరే వాళ్ళు, ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్ళున్నాం కదా, ఆంటీ వాళ్ళకి వేరే వాళ్ళు తీసుకొని వచ్చినారంట, కొంచెం అటు సైడ్ అడవిల సైడ్ ఉంటే. సో వాళ్ళు తీసుకొని వస్తే మనకు వచ్చింది అనమాట ఇది. సో దీన్ని ఇప్పుడు కుక్ చేసుకొని తినేద్దాం. దీన్ని చూసి ఇట్లా తినాలనిపిస్తుంది. స్మెల్ కూడా బాగుంది ఇది. ఇప్పుడు దీని యొక్క వంట చేద్దాం. మమ్మీ కింద పడిపోయింది. మమ్మీ దీన్ని ఇంకా మనం కొయ్యాలి కదా, పోయి మంటేద్దాం ఇంకా. ఇది ఇప్పుడు మష్రూమ్ ని 2 పీసెస్ గా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే వేస్తున్నాను. ఈ మష్రూమ్ అనేది హెల్త్ కి చాలా మంచిది అనమాట. దీంట్లో డి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం మామూలుగా ఇంట్లోనే ఎక్కువ ఉంటాం కదా, బయట ఎండలో మార్నింగ్ టైమ్స్ ఎక్కువ తిరగకుండా ఉండే వాళ్ళకైతే ఈ మష్రూమ్ అనేది తినడం వల్ల డి విటమిన్, అలానే దీంట్లో క్యాలరీస్, ప్రోటీన్స్ ఎక్కువ 3000 నుంచి 5000 వరకు క్యాలరీస్ ఉంటాయి అనమాట. మామూలుగా మనకి సూపర్ మార్కెట్ లో దొరికే న్యాచురల్ గా దొరుకుతాయి. న్యాచురల్ గా కాకుండా సూపర్ మార్కెట్ లో దొరికేవైతే దాంట్లో కొంచెం తక్కువ ఉంటది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి అనమాట. అంతా 300 నుంచి 1000 లోపలే ఉంటది అనమాట. దీంట్లో మాత్రము 3000 నుంచి 5000 క్యాలరీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు దీనికి టమోటాస్, ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి నీట్ గా. మమ్మీ పెద్ద పెద్ద గుయినా మిక్సీలో వేసేదాన్ని. ఇప్పుడు అవుతుందా వంట, తిందామా అని ఉంటుంది. తినడానికి ఎంత కష్టపడాలి మనం, కష్టపడితేనే నోటికి రుచిగా తినేది. నెక్స్ట్ ఆనియన్. సో ఇప్పుడు మనం ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. పొయ్యి మీద చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈరోజు అయితే గ్యాస్ మీదే కుక్ చేసేద్దాం. మమ్మీ నెక్స్ట్ టైం పొయ్యి మీద చేద్దామంట. నెక్స్ట్ టైం పొయ్యి మీద చేద్దాం. సో గైస్ ఇప్పుడు దీంట్లోనే మసాలా ఐటమ్స్ అన్ని వేసేసిందన్నమాట. ఆనియన్, టమోటా, నెక్స్ట్ కాజు, చెక్క, లవంగము, ఇంకా ఏలక్కాయలు ఇవన్నీ దీంట్లోనే వేసేసుకొని ఇప్పుడు మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఇదండి మనము మిక్సీ వేసుకున్న పేస్ట్. ఇప్పుడు మనం వంట స్టార్టింగ్. ముందుగా మీ అందరికి తెలుసు, గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి పుట్టగొడ్డ కూర కోసం అని చెప్పేసి మార్నింగ్ జస్ట్ ఒక ప్రోటీన్ జ్యూస్ ఒక్కటి తాగింది అంతే, ఇంకేం తాగలేదు. ఏం జ్యూస్ తాగినావు? అది ఏం తాగాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను. మట్టి నుంచి వచ్చింది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో నుంచి. నార్మల్గా మనకు బయట దొరికిన పుట్టగొడుగులు అయితే పెద్ద స్మెల్ ఉండేది కాదు. ఇప్పుడు మనం ఫస్ట్ పుట్టగొడుగులు వేయించుకోవాలి. ఫస్ట్ మనము కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్లోనే జీలకర్ర వేసేసుకొని 2 బిర్యానీ ఆకులు అండ్ మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టినాం కదా ఒక ఆనియన్, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంతకుముందు వేసాం కదా అవన్నీ వేసి నీట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంతే కదా ముందు. ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకున్నాం అనమాట. దీంట్లో వేసేసుకొని నీట్గా కాసేపు బాగా ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అబ్బా ఇప్పుడే వాసన సూపర్గా ఉంది, తినాలా అనిపిస్తుంది. ఇదండి ఈ మసాలా అంతా బాగా ఉడకాలి. ఇది ఒక 10 మినిట్స్ బాగా ఉడకాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. గాయస్ బాగా ఆకలిస్తుంది అనమాట, అందుకని చెప్పేసి అని అయ్యప్ప ప్రసాదం మనకి వేరే వాళ్ళు కొండకు వెళ్ళుంటే ఇచ్చినారు అనమాట మనకి. ఇదండి అయ్యప్ప స్వామిది ప్రసాదము, అలానే బెల్లపన్నం అనమాట. బాగుంది ప్రసాదం. ఇప్పుడు వీరితో చేసిన ప్రసాదం మీరు కూడా తినే ఉంటారు చాలా మంది. లేదు మమ్మీ, ఈ ప్రసాదం మన సైడ్ మాత్రమే తెలుసు. నార్త్ సైడ్ వాళ్ళకి ఈ ప్రసాదమే అసలు తెలియదు. ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళకి పెడితే ఎప్పుడైనా బాక్స్ ఇస్తారు కదా, బాక్స్ తీసుకెళ్తే ఇదంతా ఏంది దీంట్లో లైస్ వేసి ఉండారు అని చెప్పేసి తింటారు, కానీ ఫస్ట్ టైం తిన్నామని చెప్తుంటారు అనమాట. గాయస్ పుట్టగొడుగుల కూర ఉడకపోయింది రండి.
ఇదిగోండి పుట్టగొడుగులు ఎంత బాగా ఉడికిపోయినాయో. సో ఇంకా మనం దీన్ని పెట్టుకొని తినేద్దాం ఆలస్యం లేకుండా. చూస్తా ఉంటేనే నోట్లో లాలజలు ఊరిపోతుంది. నిజంగా అమోహం అనే చెప్పాలి. నిజంగా అమోహంలా ఉంది. మామూలుగా జస్ట్ నార్మల్ రైస్ కర్రీలోకి ఇంత బాగుందంటే ఇంకా వెజిటేబుల్ పలావ్ కానీ అట్లా రైస్ చేసుకొని తింటే ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పడానికి అంత టేస్ట్గా అంత బాగుంది. మాటల్లో మాట్లాడుకోవడాలు. ఇంకా వీడియో నేను స్టాప్ చేసి పట్టాపట్టి తినేస్తాను ఇంకా. బాయ్. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుట్టగొడుగుల కూర, ఈ మష్రూమ్ కర్రీ ఫుల్ వీడియో వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ కుకింగ్ ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి అని. కింద కాడు చూడు ఎంత టేస్ట్ ఉందో. ఈసారి మన ఇంటికాడ వస్తే బాగుంటుంది. మామూలుగా వెజిటేరియన్స్ అయితే ఇది తింటే చాలు, నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. అది మాట్లాడేదానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అంత బాగుంది బిర్యానీ కూడా చేసి